నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురు అయిన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. పుత్తళి ప్రయోగము అని అంటారు. అంటే మనిషి బొమ్మ చేస్తారు. ఆ బొమ్మ ఆ వ్యక్తి యొక్క వస్తువు, ఆ వ్యక్తి తాకిన వస్తువు ఏదైనా దానికి చేస్తారు. ఆ వ్యక్తి నడిస్తే పట్టిన కాలి దుమ్ము, లేకపోతే ఆ వ్యక్తి కట్టుకున్నటువంటి గుడ్డ ముక్క, ఇట్లాంటిది ఏదో ఆ వ్యక్తి యొక్క వాసన రావాలన్నమాట. ఈ దేశంలో ఒక గొప్ప హిందూ నాయకుడు ఉన్నాడు. ఆయన మీద ఇలాంటిదో ప్రయోగం జరిగింది. ఆయన బొమ్మ చేసి ఆయన ఆఫీస్ ముందు నేల రహస్యంగా రాత్రిపూటన తవ్వి పూడ్చిపెట్టారు. ఆఫీసు ప్రసిద్ధమైంది, దాని చుట్టూ పోలీసులు కాపలా ఉంటారు. ఎప్పుడో పెట్టారు. ఆయనకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో చేరి కుదరలేదు, ఈ వ్యక్తి ఇంకా బతకడు, మరణిస్తాడు అని చెప్పారు. ఇస్తాడనంటే ఆయనకు ఉత్తాళం ఫోన్ చేశాడు. స్వామివారు మీరు రావాలా? ముందు ఆయన సెక్రటరీ చేశాడు. ఇస్తే ఏమైందన్నాను, ఇట్లా జరిగిందన్నాను. ఉత్తర హిందూస్థాన్లో ఆయన దేశ ప్రసిద్ధుడు, పెద్ద వ్యక్తి. అయినా ఈ దేశంలో ఎందరో మాంత్రికులు, పెద్దవాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు తెలుసు ఆయనకు. నేను ఎక్కడో కుర్తాళల్లో 2000 మైళ్ళ దూరంలో ఉన్నాను, అక్కడ వాళ్ళు ఎవరి చేతన్నా చేయించుకోండి అన్న. అది ఏదో అనుమానంగా ఉంది, మీరే రావాలన్నారు. సరే, ఆయనతో ఉన్న అనుబంధం వల్ల వెళ్ళాను నేను. కనిపిస్తున్నది అవి తవ్వించి తీయించి ఏముల్లో పారేసామనుకోండి. పారేసిన తర్వాత ఆ ప్రయోగం తిప్పాలనంటే మామూలుగా కాదు అని ఆయన్ను కాశీ రమ్మన్నా. కాశీ వెళ్ళాం. కాశీ వెళితే అక్కడ ఊరి బయట కపాల భైరవుడి ఆలయం ఉన్నది కాశీలో. ఆ కపాల భైరవుడి ఆలయం దగ్గరికి వెళ్ళాం. ఆ కపాల భైరవుడి ఆలయం దగ్గరికి వెళ్ళి, ఆ కపాల భైరవుడి ఆలయం దగ్గర చుట్టూ అక్కడ అవసరం కాబట్టి చుట్టూ మహమ్మదీయుల నుండి రక్షించడం కోసం పోలీస్ కాపులా ఇప్పుడు ఉంటుంది అక్కడ, దేవాలయాన్ని కాపాడటం కోసం అని చెప్పి అక్కడ వెళ్ళి హోమం చేశాం. ఈయన జడ్ కేటగిరీ ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తి, ఈయన చుట్టూ ఎప్పుడు కూడా పోలీస్ ఫోర్స్ ఉంటుంది. హోమం 1 గంట చేయించాను. ఆయన అన్నాడు, నేను హోమం చేయలేను, నా వేళ్లలో పట్టు లేదు, కుర్చీలో మోసుకొచ్చారు, పట్టు ఉంటుంది చెయ్యండి అన్నాను. 1 గంట హోమం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా మీలో ప్రయోగ పిశాచం కనిపిస్తున్నది, భైరవుడు దాన్ని బయటికి పంపించాడు ఇప్పుడే, ఇక మీకు ఇబ్బంది ఉండదు, కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తారు, ఇక వెళ్ళొచ్చు అన్నాను. మళ్ళీ ఆ కుర్చీ తీసుకొచ్చారు కానిస్టేబుల్స్ మోసి తీసుకెళ్ళడానికి. నేను అన్నాను, కుర్తాళ స్వామి హోమం చేసిన తర్వాత కూడా కుర్చీ తీసుకొస్తే ఎట్లా, నడిచిపోతాడు, పోదండి అన్నాను. నడిచి వెళ్ళాడు. ఆ కృతజ్ఞతతో ఆయన కుర్తాళం వచ్చాడు. స్వామివారు, నేను ఇప్పుడు 1000 మైళ్ళు ప్రయాణం చేస్తున్నానండి అన్నాడు. ఇట్లా ఈ ప్రయోగాలు రకరకాలుగా ఉంటుంటాయి. యోమే కేశనఖే కుర్యాదంజనే దంతధావనే. ఇటువంటి ప్రయోగాలు ఆ రోజుల్లో కూడా ఉండేవి, పూర్వక యుగాలలో కూడా ఉండేవి అని అనటానికి అంగిరస మహర్షి దర్శించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం మనకు కనిపిస్తున్నది. ఆయనే కాదు, ఈ ప్రత్యంగిరను ఇతర ఋషులు కూడా ఆశ్రయించారట. యథాత్వాంగిరస పూర్వే భృగవశ్చాపశేధిరే అత్రయశ్చ వశిష్ఠాశ్చ తథైవ త్వాపశేధిమా. అత్రి వంశం వాళ్ళు, వశిష్ఠ వంశం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆశ్రయించి ఈ దేవతను ఆశ్రయించారట. ఒకసారి విశ్వామిత్రుడి మీద వాసిష్ఠులు ప్రయోగం చేశారు. ప్రయోగం చేస్తే ఆయన నోరు మూతబడిపోయింది. విశ్వామిత్రుడంత మహర్షికి నోరు తెరవలేకపోయినాడు, చచ్చుబడిపోయింది, నోరు కట్టుబడిపోయింది అనమాట. ఓష్ఠాపిధానానకులీదంతై పరివృతాపభిః సర్వస్యైవ చైశాన చారుమామిహ వాదయేత్. ముంగిసలాగా నోరులాగా అయిపోయింది. ఎవడన్నా నోరు మూసుకొని మాట్లాడకుండా ఉంటే వాడు ఏమిట్రా ముంగిసలాగా ఉన్నాడు అని అంటారు. ఆ విశ్వామిత్రుడు నోరు అట్లా అయిపోయింది, నోరు తెరవలేకపోతున్నాడు, ఆహారం తీసుకోలేడు, నోరు కట్టేశారు వాళ్ళు, వాకట్టు అని అంటారు. అప్పుడు ఆయన చేతగాక ఏం చేయాలో తోచక భార్గవులను ఆశ్రయించారు. భృగవశ్చాపశేధిరే. భృగు వంశం వాళ్ళను, భార్గవులను ఆశ్రయించాడు.
అప్పుడు వాళ్ళు ఆయన్ని బాగు చేశారట. ఆ ప్రయోగం తిప్పికొట్టారు ఈ ప్రత్యంగిర లాంటి శక్తి వల్ల. ససర్పరీరమతిం బాధమానా బృహన్మిమాయ జమదగ్నిదత్త ఆసూర్యస్య దురితాతనానశ్రవో దేవేష్వమృతమజుర్యం. వేదంలో ఈ ప్రయోగం యొక్క కథ మనకు కనిపిస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి విద్య ప్రత్యంగిరను సృష్టించినవాడు హిమాలయ సిద్ధాశ్రమ యోగి అయినటువంటి అంగిరస మహర్షి. ఆయన కుమారులు గురించి చెప్పాను. ఈ ప్రత్యంగిర రుక్కులు ఇవాళ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాపథంలో బాగా వ్యాపించి ఉన్నాయి. దక్షిణాపథంలో ప్రత్యంగిర అంటే గొప్ప దేవత. ఒకప్పుడు ఆంధ్రదేశంలో కూడా ఉండేది. ఆంధ్రదేశంలో ఒక సామెత పుట్టింది, ప్రత్యంగిర చేసేవాడి పంచనం ఉండకూడదు, శరభసాళ్ళం చేసేవాడి చెంతనం ఉండకూడదు అని. అంటే వీళ్ళు ప్రమాదకారులు, వాళ్ళకి ఏదైనా కోపం వచ్చిందంటే వెంటనే అవతల వాడి పని అయిపోతుంది. అందుకని కానీ తర్వాత కాలంలో కొంచెం తగ్గింది. తమిళనాడులో అయ్యావరం అనేది ఒక ఊరు ఉన్నది, చిదంబరం దగ్గర. అక్కడ మహాప్రత్యంగిర ఆలయం ఉన్నది. అక్కడ ఒక కథ ఏమిటనంటే, కొన్ని సంవత్సరాల క్రింద ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినటువంటి ఒక వ్యక్తి 200 మంది బ్రాహ్మణులు పెట్టి ఆ ఆలయంలో మిరపకాయలతో హోమం చేయిస్తే ఆ వ్యక్తి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది అని ఆ రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నటువంటి కథ. మా పూర్వస్వామి శివచిదానంద భారతీ స్వామి వారు కుర్తాళం పీఠంలో, సిద్ధేశ్వరి పీఠంలో పాతాళ ప్రత్యంగిరను స్థాపించారు. అంటే భూమిలో ఉంటుంది ప్రత్యంగిరాలయం. అక్కడ ఇవాళ కూడా మంగళవారం సాయంకాలం రాహుకాలం వచ్చిందంటే 100 మంది మనుషులు వస్తారు పూజలు చేయించుకోవటానికి. అమావాస్య వచ్చిందనంటే మహాహోమం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. ప్రత్యంగిర యొక్క మహాశక్తి సంపన్నమైనటువంటి దేవతగా కొత్తాళంలో ప్రత్యంగిర ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత నేను పీఠాధిపతిని అయిన తర్వాత గుంటూరులో పాతాళ ప్రత్యంగిర పీఠం స్థాపించాను. గుంటూరులో కూడా పాతాళ ప్రత్యంగిర ఉన్నది, విశాఖపట్నంలో పాతాళ ప్రత్యంగిర ఉన్నది, హైదరాబాదులో ప్రత్యంగిరను స్థాపించాము, విజయవాడలో ప్రత్యంగిరను స్థాపించాము. ఇట్లా ప్రత్యంగిర దేవాలయాలు ఎన్నింటినో స్థాపించటం, ప్రత్యంగిర హోమాలు చేయించటం బాగా జరుగుతూ ఉన్నది. ఒకసారి విశాఖపట్నంలో ప్రత్యంగిర హోమం చేయించవలసి వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి ఉన్నత పోలీస్ శాఖ అధికారి ఆయన భార్య వచ్చారు. హోమం జరిగింది, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వచ్చి నా గదిలో కూర్చున్నాం. ఆ దంపతులు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. తర్వాత ఉన్నట్టుండే ఆమెలోకి దేవత వచ్చింది. ఆ మనిషి ఊగిపోతున్నది. ఈయన మంచి బలాఢ్యుడే పోలీస్ ఆఫీసర్, పట్టుకున్నాడు. కానీ ఆగటం లేదు, ఆపలేకపోతున్నాడు. నేనన్నాను, ఇది మీ జ్యూరిస్డిక్షన్ కాదు, ఇది వేరే పనులేంటి అని. ఆయన రమ్మని నేను ఊరికి అంత దూరాన్ని చేయబెట్టి, అమ్మా ఈ శరీరం తట్టుకోలేకుండా ఉన్నది, నీ అవతరణను కాస్త ఉపసంహరించు అన్నాను. తగ్గింది. వాళ్ళ అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు. వాడు అన్నాడు, స్వామివారు మా అమ్మలోకి దేవత వచ్చింది, నాకు పెద్ద నమ్మకాలు లేవు, కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు కూడా మంత్రం చెప్పండి, నేను కూడా చేస్తాను అన్నాడు. అంటే ఒక చిన్న నిదర్శనం వస్తే దాంట్లో ప్రజలకు దానివల్ల విశ్వాసం కలుగుతుంది. అటువంటి ప్రత్యంగిర ఒకసారి ఇంకోట్లనే హోమం చేయిస్తున్నాము. హోమం అయిపోయింది. ఆ రోజు రాత్రి అమ్మవారు చెప్పింది, అడిగింది పెద్ద పని, హోమంలో పెట్టిన నైవేద్యములు నాకు చాలలేదు, నాకు గారెలు చేయించి పెట్టు అన్నది. మర్నాడు ఓ 300-400 గారెలు చేయించి ఆమెకు హోమం చేసి ఆ గారెలతోటి సమర్పణ చేశాను. ఆ పని చేసింది దేవత. ఇట్లా ప్రత్యంగిర ఇవాళ చాలా తీవ్రమైన దేవత, అనుగ్రహం ఇచ్చేటువంటి దేవత. అంగిరస మహర్షి ఆ దేవతను దర్శించి మనందరికీ కూడా ప్రసాదించాడు. అయితే భారతదేశంలో ఒక లక్షణం ఉన్నది, ఏమిటంటే ఎంత తీవ్ర దేవతను కూడా మనం క్రోధ దేవతగా ఉంచలేము. నరసింహస్వామిని లక్ష్మీ నరసింహస్వామిని చేసేసుకున్నాం మనం. రుద్రుడు నమస్తే అస్తు రుద్రమన్య, నమస్తే రుద్రమన్యవే ఉతోత ఇషవే నమః.
విల్లెక్కు పెట్టి శత్రువులను సంహరించే ఓ రుద్రుడా నువ్వు రా అని పిలిచేటువంటి నమ్మక చమకాలు శతరుద్రియం ఆయన్ను శివలింగం మీద నీళ్లు పోసి హరహర మహాదేవ అంటే శాంతి పడిపోతున్నాడు. ఏదైనా శాంతి కావాలంటే రుద్రాభిషేకం చేయించండి అంటుంటారు. అట్లనే ప్రత్యంగిరను కూడా మన వాళ్ళు ఆ తీవ్ర తామస దేవతను అమ్మ నువ్వు మాకు శుభములు ప్రసాదించు అంటే ఇస్తుంది దేవత. ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామాం. కళ్యాణం గుణములు ఇచ్చేటువంటిది, పెళ్ళిళ్ళు చేసేది, శుభములు ప్రసాదించేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది. అట్లా దేవతగా మార్చుకున్నాం మనం. ఆ దేవత ఇప్పుడు అన్నీ ఇస్తుంది. త్వమింద్రం యమం వరుణం సోమమగ్నిమథానిలం అత్రాహృత్య పశుశ్చైతానుత్పాదయసి చాద్భుతం. ఈ రుక్కుల్లో ఒక రుక్కున్నది ఇట్లాంటిది. దేవి నువ్వు సామాన్యురాలివి కాదు. నువ్వు తీసుకురమ్మంటే ఇంద్రుణ్ణి పట్టుకొస్తావు, నువ్వు యముణ్ణి తీసుకొస్తావు. అక్కడ నీ చేతుల్లో అక్కడ నిల్చుంటాడు నువ్వు ఆజ్ఞాపిస్తే. యముడు, ఇంద్రుడు, వరుణుడు, సోముడు, అగ్ని అందరూ వస్తారు. అంతేకాదు నువ్వు ఏది కావాలంటే ఏ వస్తువు సృష్టించమంటే ఆ వస్తువును సృష్టించిస్తావు. అత్రాహృత్య పశుశ్చైతానుత్పాదయసి చాద్భుతం. ఏది పుట్టించమంటే అది పుట్టిస్తావు నువ్వు. అంటే ప్రత్యంగిరా కేవలం శత్రువులను సంహరించే దేవతగా మాత్రమే కాకుండా ఇట్లా వస్తు సృష్టి చేయటం, మనుషులను ఆకర్షించటం, తీసుకురావటం, ఎక్కడున్న వాడినైనా లాక్కొస్తుంది. అట్లాంటి దేవతగా కూడా ఆ రుక్కుల్లో అంగిరసుడు దర్శించినటువంటి రుక్కులలో ఇటువంటి మంత్రములు కూడా ఉన్నాయి. ఆ హిమాలయాలలో హనుమంతుడికి ప్రత్యంగిరకు కూడా అనుబంధం ఉన్నట్టుగా హనుమంతుడు ప్రత్యంగిర అంటే ఆయనకు కూడా చాలా గొప్ప దేవతగా భక్తి ఉన్నట్టుగా హనుమంతుడు ఒకసారి ఆ మధ్య నాతో చెప్పాడు. ప్రత్యంగిర మంత్రం చాలా మంచిదయ్యా, నువ్వు కూడా చెయ్యి అని హనుమంతుడు ఒకసారి ఆదేశించాడు. సరే అది అలా రకరకాలైనటువంటి దేవతల యొక్క అనుబంధాలు మనం ఊహించినటువంటివి ఎన్నో ఉంటాయి అనుకోండి.